గుర్తు చూపించండి. సార్ జర ముందరుకున్నాడు కట్టరా నలుగురు కవర్ గుర్తుకే 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 యువజన కాంగ్రెస్ నాయకులు కూడా కలమ్మ గారి గెలుపు గురించి కృషి చేస్తున్నారు. వారు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అనేది వారిని కూడా అడిగి తెలుసుకుందాం మనం. నమస్కారం అండి. ఎలా ఏ విధంగా కాలపల్లి గ్రామంలో అభివృద్ధికి కోసం మేము ముందంజ వచ్చేసినాం. మా వంతు సాయంగా మేము ఓటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాలపల్లి నందు పంగ కలమ్మ యాదయ్య గారు నాటి రాజకీయంలో ఏం లేరు, నేటి నుండి రాజకీయంలో రాణిస్తున్నారు. ఏదో ఈ రోజు ఒక రోజు కోసం ఓటు కోసం రాలేదు, నాటి నుంచి రాజకీయంలో రాణించుకుంటూ అభివృద్ధి తోడ్పడుతూ అభివృద్ధి కోసం వాళ్ళ వంతు సాయంగా ఎంతో పోరాడుతున్నారు. అదే విధంగా అందరు గమనించి దానికి ఓటు వేసి వాళ్ళ వంతు సాయంగా వాళ్ళని గెలిపించాలని యూత్ తరఫున మేము కోరుకుంటున్నాం. పంగ కలమ్మ యాదయ్య గారి గెలుపు కోసం మా వంతు సాయంగా మా వంతు కష్టంగా ఎంతో తోడ్పడతామని ఆలోచిస్తున్నాం. మేము ఈనాడు కాలపల్లి గ్రామం నందు పంగ కలమ్మ యాదయ్య గారికి కత్తెర గుర్తు వచ్చినది, దానికి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. 4వ వార్డు గ్యాస్ పై గుర్తు ఓటేసి గెలిపించారని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఇంకోటి చెప్తానా, చెప్పు రమేష్. మల్లేష్ నిలబడ్డాడు. 4వ వార్డు గుర్తు వచ్చేసి గ్యాస్ పొయ్యి గుర్తు. దీనిని అందరు గుర్తు పెట్టుకొని 4వ వార్డుని ఘనంగా గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనం గురంపూడి మండలం కాలపల్లి గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంగ కలమ్మ యాదయ్య గారితో ఉన్నాం. వారి ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వారు ఇంటింటి డోర్ టు డోర్ తిరుగుతున్నారు, ఈ క్రమంలో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని వారి మాటల్లో మనం వారిని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఏ విధంగా జరుగుతుంది సార్ మీ ప్రచారం? ఇప్పుడు 20-25 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పోయినసారి కూడా 19 ఎలక్షన్లో కూడా మేము పూర్తి మెజార్టీ తోటి, ప్రతిపక్షాలు ఉన్నా కూడా మేము దగ్గర 200 దాకా మెజార్టీ వచ్చినాము. ఈసారి కూడా అదే మెజార్టీ తోటి వస్తామని చెప్పి మేము అదే విధంగా వేస్తున్నాం. కాకపోతే మా గురంపూడి మండలాలనే మాది ఫస్ట్ మెజార్టీ ఉంటుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా 8 వార్డు మెంబర్లు, సర్పంచ్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేస్తున్నామని చెప్తాం. సార్ ముఖ్యంగా మీరు డోర్ టు డోర్ వెళ్ళే క్రమంలో కూడా ప్రజలు కూడా అంటే మీకు ఏ విధమైన సమస్యలు, ఎలాంటి సమస్యలు మేము 90% మేము పోయినసారి మేమే సర్పంచ్ ఉన్నా కాబట్టి గ్రామ ప్రజల సమస్యలు కూడా మొత్తం 90% మొత్తం సమస్యలు కూడా మొత్తం తీర్చే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా రోడ్లు కానీ వీధి లైట్లు కానీ మేము వచ్చినప్పుడు 33 లైట్లు ఉన్నాయి. 2 గూడెం, మాకు గూడెం ఉంది పక్కకు. అయితే కూడా ఇప్పుడు 110 లైట్లు వేసినాం. అట్లా స్తంభాలు కూడా అన్ని పెంచినాం, అన్ని చేసినాం. వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా మోటార్లు ఇప్పుడు 3 మోటార్లు ఉన్నాయి. సాగర్ వాటర్ వస్తుంది. మాకు వాటర్ ప్రాబ్లం, ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు. ఈ అంతర్గత రోడ్లు కూడా మొత్తం 95% మొత్తం కంప్లీట్ చేసినాం ఈ సంవత్సరంలో. నేను వచ్చినాక మొత్తం 1 కోటి రూపాయల రోడ్లు వేసినాం మేము కాలపల్లి విలేజ్ లో. ప్రధాన సమస్యలు పెద్దగా ఏం లేవు. ప్రధాన సమస్యలు మాకు ఒక మెయిన్ రోడ్ ఒకటి, అది మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మాట ఇచ్చిర్రు వాళ్ళు. కాకపోతే అది కొద్దిగా కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు కాబట్టి ఇప్పుడు ఆమ్లో పెట్టిర్రు. అది ఆమ్లో పెట్టి గారు ఈ 2-3 నెలల్లో కూడా అది కూడా కంప్లీట్ అయిపోతుంది. కొద్దిగా మాకు అది ఒకటే మాకు మెయిన్ సమస్య. ఇంకొకటి ఏం సమస్య అంటే మాకు ఈడ ముస్లింస్ కూడా దగ్గర ఒక 120 ఓటర్లు ఉన్నాయి, ఒక 50-60 కుటుంబాలు ఉన్నాయి.
వాళ్ళ కొద్దిగా ఏంటంటే వాళ్ళకు కబ్రిస్తాన్ ఒక కాంపౌండ్ వాళ్ళు ఒకటి, ఒక వాళ్ళకు దానికి ఏది మస్జిద్కి ఒకటి కాంపౌండ్ వాళ్ళు ఉన్నది. అది కూడా మేము ఎమ్మెల్యే గారికి వచ్చిన అది కూడా మైనార్టీ దాంట్లో పెట్టిర్రు. అది కూడా అంత అతి త్వరలోనే వస్తది. అది కూడా ఈ సర్పంచ్ పీరియడ్ లో అవి కూడా 2 కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి ఇది చేస్తాం. ప్రజలు ఇంకేమన్నా అంటే అడుగుతుర్రా మేము? ఇక అడిగేది ఏం లేదు. ఇక వాళ్ళ సమస్యలు వాళ్ళకి రేషన్ కార్డు కూడా దగ్గర ఇదివరకు 10 సంవత్సరాల పేరు మీద ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దగ్గర ఒక 100 రేషన్ కార్డు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డు. పాతవి కాక 100 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ దొడ్డు బియ్యం ఇస్తే కూడా 2 రూపాయలు 5 రూపాయలకి అట్లా అమ్ముకునేది. కాకపోతే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కాబట్టి ఆ బియ్యం కూడా మంచిగా తింటున్నారు. ప్రజలు కూడా చాలా సంతోషపడతారు. మంచి బియ్యం ఇస్తారు, మాకు రేషన్ కార్డు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. మరి ఇంటింటి తిరిగే క్రమంలో మీరు ఈ 6 గ్యారెంటీల గురించి ఏమైనా వివరించుకుంటారు? 6 గ్యారెంటీల గురించి కూడా చెప్పకుండా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మహిళలు మొత్తం ఫ్రీ బస్సు ఇప్పుడు 2 years కి అది కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ అనేది 500 సబ్సిడీ అనేది 500 గ్యాస్ అనేది వస్తున్నది. ఇప్పుడు కరెంట్ బిల్ అనేది 200 యూనిట్ల వరకు కూడా అది కూడా కంప్లీట్ అది కూడా ఇది అవుతుంది. ఇప్పుడు ఇదివరకు మా దగ్గర ఎంత అంటే 34,000 కలెక్షన్ అయ్యేది మంత్లీ. ఇప్పుడు మొత్తం కూడా 5-6 వేలు కూడా కలెక్షన్ లేదు మా విలేజ్ లో. మొత్తం 200 లోపలనే ఉన్నాయి, 200 లోపలనే పోతుంది అది కూడా మొత్తము. ఇక ఏమైనా ఇప్పుడు మా మహిళలకు ఒకటి ఏది 2500 అనేది అది కూడా అతి త్వరలోనే మన గవర్నమెంట్ కూడా చేస్తుంది. అది కూడా ఒకటి అయిపోతుంది. అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చాక వాళ్ళు అమలు చేసిన 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటి కూడా అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలే మిమ్మల్ని గెలిపిస్తారని మీరు భావిస్తున్నాం మేము. ఏ గుర్తుంది? మా కత్తెర గుర్తు వచ్చింది. ఈ కత్తెర గుర్తుకు ఓడేసి గెలిపించండి. మా ప్రజలు అందరూ అభిమానిస్తారని నేను ముందుకు వచ్చిన. కోటేయండి, మా మమ్మల్ని గెలిపియండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయని కలమ్మ గారు తెలియజేశారు. అదేవిధంగా కలమ్మ గారిని గ్రామ ప్రజలు ఎన్నుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.